ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ ఆదివారం మొదటి ఆరాధనలో వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది నమస్కారం పెట్టలేదు, కాబట్టి నేను నమస్కారం పెట్టినా మీరు అమ్మా దేవునికి మనం పెట్టినట్లుగా. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అంటాం మనం. హల్లెలూయా కాదు, వినండి, ప్రైజ్ ద లార్డ్ అంటాం. అంటే అర్థం ఏంటి? ప్రైజ్ అంటే స్తుతి, లార్డ్ అంటే ప్రభువు. అంటే ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని దాని అర్థం. కొంతమంది అనుకోండి, నేను చెప్తే నాకెక్కడ విలువ తగ్గిపోద్దో, అతనే నాకు ముందు చెప్పాలి, ఆవిడే నాకు ముందు చెప్పాలనుకుంటాం. కాబట్టి మనం చెప్పుడు ద్వారా ఎవరికి ఘనత? అది అర్థం చేసుకోవాలి. నేను చెప్పినా ఆమె చెప్పినా ముందు ఎవరు చెప్పినా ఎవరికి ఘనత? దేవునికి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యాన్ని విందాం. మనం కొంచెం బేస్ తగ్గించమ్మా, బేస్ తగ్గించు. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుంది. మానవ జీవితంలో మనము అనేకమైన సమస్యల చేత కృంగిన స్థితిలో మనం ఉంటాం, బాధపడే స్థితిలో మనం ఉంటాం. కొన్నిసార్లు మనకు మనం ఏడుస్తూ కన్నీరు కారుస్తాం. ఆ పరిస్థితుల్లో ఓదార్చేవారు ఎవరు లేక, ఆ పరిస్థితుల్లో సహాయం చేసేవారు లేక చాలా కృంగిన స్థితిలో మనం ఉంటాం. కానీ మన యేసయ్య ఎలాంటి వాడంటే ఆయన తల్లిలాగా లాలిస్తాడు, ఆయన తండ్రిలాగా ప్రేమిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు దేవుడిగా ఉండడం నిజంగా మనం ఎంతో ధన్యులం. అందును బట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. అది అలా ఊపుతూ అల్లి చెప్తే మీరు ఎలాగున్నారు తెలుసా? అచ్చంగా దేవదూతల్లాగే ఉన్నారు. ఎలాగున్నారు? కాబట్టి ఇలాగే చర్చిలో ఎలాగైతే దేవదూతల్లాగా ఉన్నారో ఇంటి దగ్గర కూడా కొంతమంది దెయ్యాల్లా మారిపోతారు. కాబట్టి ఇంటికి వెళ్ళగానే కొంతమంది దెయ్యాల్లా మారుతారు. అలా మారకూడదు. మనం ఎలా ఉండాలి? చెప్పాలి ఎలా ఉండాలి? దేవదూతల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఇలాంటి మాటలు చెప్తే ఎన్నైనా మనం చెప్పచ్చు, కానీ మనకు ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. కాబట్టి దయచేసి వాక్యం ప్రారంభించినప్పుడు ఎవరు కూడా అనాలోచనగా కానీ, మనస్సును ఎక్కడో లగ్నం చేసుకోవడం కానీ, పరిపరి విధాలుగా ఆలోచన చేయడం కానీ అలా చేయకుండా మీ మనస్సును వాక్యం మీదే కేంద్రీకరించాలి. చెప్పండి, కేంద్రీకరించాలి. కాబట్టి చాలా తీక్షణంగా మీరు చూస్తూ ఉంటే నేను అనుకుంటాను, పర్లేదు మా సిస్టర్స్ వెరీ సూపర్ అనుకుంటాను. ఎందుకంటే చక్కగా వింటున్నారు అనుకొని. ప్రభు అంటాడు, ఓరే వారి సంగతి నీకేం తెలుసురా, వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అలా మనసు వెళ్ళలేవకండి. మీ మనస్సు, మీ హృదయాన్ని వాక్యం మీదే కేంద్రీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సొలొమోను రాసిన పరమ గీతం 1వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అందరూ బైబిల్ తీయాలి, బైబిల్ చూడాలి, వాక్యాన్ని చదవాలి, అందులో ఉన్న విషయాలు మనం గ్రహించాలి. ఈ పరమ గీతం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, చదవండమ్మా. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి
ఉత్సాహించెదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ప్రియులారా, ఈ పరమ గీతం 1వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే, అందరూ జాగ్రత్తగా వాక్యం చదివేటప్పుడు వాక్యం వైపు చూడాలి, చెప్పేటప్పుడు నా వైపు చూడాలి. దయచేసి ఎందుకో తెలుసా, అలా చూస్తూ వింటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని తాకుతాడు, మీ మనస్సును త్రాకుతాడు. నీ హృదయాన్ని తాకితే, నీ మనస్సును తాకితే, నీ హృదయములుండే విచారం, నీ హృదయములుండే దుఃఖం, నీ హృదయములుండే బాధ పటాపంచులై పారిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో అతి శ్రేష్టమైన పుస్తకం ఈ పరమగీతం. ఈ పరమగీతములో చాలా తక్కువ అధ్యాయాలు కలిగిన పుస్తకం. రమారమి 8 అధ్యాయాలు కలిగిన అతి చిన్న పుస్తకం. చిన్న పుస్తకమే కానీ ఈ రోజున వధువ సంఘముగా సిద్ధపడడానికి, వధువ సంఘంగా ప్రభుని ఎదుర్కోవడానికి, వధువ సంఘంగా ప్రభుని కలుసుకోవడానికి అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమగీతములో పొందుపరిచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అని కొన్నిసార్లు మీరు చదివితే మీకు అర్థం కాదు. కొంతమంది అది తప్పుగా అనుకుంటారు, కొంతమంది అద్భుతంగా అనుకుంటారు. కానీ నా జ్ఞానం చేత కానీ, నా విద్య చేత కానీ, నా తెలివితేటల చేత కానీ, నాకున్న మేధాశక్తి వల్ల కానీ నేను చదవకూడదు. నేను పరమగీతాన్ని చదవాలన్నా, పరమగీతాన్ని బోధించాలన్నా, పరమగీతాన్ని అర్థం చేసుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుకుంటే ప్రతి వచనము, ప్రతి పదము, ప్రతి అక్షరము మనకు ఆత్మీయంగా అర్థము అవుతుంది. అయితే ఈ పరమగీతము రచించిన రచయిత ఎవరో తెలుసా? సొలొమోను రచించాడు. అందరూ జాగ్రత్తగా వినండి. అతి శ్రేష్టమైన పుస్తకాలు 3 పుస్తకాలు రచించాడు. ఒకటి సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతం. ఈ 3 పుస్తకాలు కూడా సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను రచించాడని చెప్పి దైవ గ్రంథములో చూస్తున్నాం. దేవుడిచ్చిన జ్ఞానం చెప్పున, దేవుడు ఇచ్చిన జ్ఞానం చెప్పున సొలొమోను మహారాజు ఈ విషయాలను, ఈ వాక్యాలను చాలా జ్ఞానం చేత రచించాడు. నిజంగా ఆ వాక్యాలు చదివితే అమాయకులైనా, తెలివి తక్కువ వారైనా, విద్య లేని పామరులైనా, ఎలాంటి వారైనా మంచి పాండిత్యము, మంచి జ్ఞానము, చక్కటి నైపుణ్యత, మంచి విద్య మనకు అర్థం కావాలంటే ఈ పుస్తకాలు చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరమ సత్యాలతో సంబంధించిన వాక్యాలు ఈ పరమగీతములో ఉన్నాయి. మనం చాలాసార్లు చాలా విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మనకు సాయం చేశాడు. అందును బట్టి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. పిల్లరా, బాగా గమనించండి. ఎక్కువగా ఈ పరమగీతములో కనిపించే పదాలు ఏమిటంటే, ప్రియుడు కనిపిస్తాడు, ప్రియురాలు కనిపిస్తుంది. ప్రియుడు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు రావాలి. ప్రియురాలు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? సంఘం మనకు గుర్తు రావాలి. అందరూ జాగ్రత్తగా వినాలి, దయచేసి బాగా గమనించండి. అయితే ఈ పరమగీతములో కనిపిస్తున్న ప్రియుడు సొలొమోను. సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు అని దాని అర్థం. అయితే పరమగీతములో కనిపిస్తున్న ప్రియురాలు షూలమితి. షూలమితి అనే పేరుకు అర్థం ఏమిటంటే పరిపూర్ణురాలు అని దాని అర్థం. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ప్రతి మాట
ప్రియుడు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభుల వారు మనకు గుర్తు రావాలి. అంటే ఆ ప్రియుడు, ఈ ప్రియురాలు మధ్యలో ఉన్న విషయాలే ఈ పరమగీతం. ఈ పరమగీతంలో ఉండే ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు యేసయ్య ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య ఎంతగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు, యేసయ్య ఎంతగా నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచన మనకు రావాలి. దయచేసి బాగా గమనించండి. కాబట్టి చాలా విషయాలు మనం విన్నాం. కాబట్టి ప్రియుడు మాట్లాడే మాటలు ఉన్నాయి, ప్రియురాలు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొదటి అధ్యాయము ఈ 4వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియురాలు మాట్లాడుతూ ఉన్నది. చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని మాటలు పలికితే మనకు ఆరోగ్యం, దేవుని మాటలు పలికితే మనకి శక్తి, దేవుని మాటలు పలికితే మనకు జీవం. మనం చాలా నీరసంతో వస్తాం, అని ఆయాసంతో కూడా వస్తాం. కాబట్టి పాయాసం తిన్న ఆయాసం పోదు. కాబట్టి ఆయాసం పోవాలంటే పాయాసం తిన్నా, చెప్పండి, పాయాసం తిన్నా ఆయాసం పోదు. కాబట్టి ఆయాసం పోవాలంటే యేసయ్య మాటలు మనము వినాలి. మిమ్మల్ని ఏ విధంగా నవ్వించాలని, మీ ముఖంలో ఆనందం నేను చూడాలని. ఎందుకంటే నేను ఒక అన్నగా, ఆత్మీయ తండ్రిగా, సంఘ కాపురిగా మీరు నవ్వుతూ ఉంటే నేను చూడాలని ఆశ. కాబట్టి మీరు కొంతమంది ఏడుస్తూ కనిపిస్తారు, కొంతమంది దిగాలుగా కనిపిస్తారు, కొంతమంది విచారంగా కనిపిస్తారు. మీ విచారాలు, మీ దుఃఖాలు నా యేసయ్య కొట్టివేయబడును గాక. ఇప్పుడే దేవుని శక్తి మిమ్మలను తాకును గాక. అభిషేకము మీ మీదకి నిండుగా కమ్ముకొనుడు గాక. ఒక్కొక్కరు ఆత్మచేత నింపబడుదురు గాక. దేవుని అభిషేకము నిండుగా మిమ్మల్ని కమ్ముకొనుడు గాక. మీలో ఉన్న బలహీనత, మీలో ఉన్న దుఃఖము, మీలో ఉన్న విచారము, మీలో ఉన్న బాధలు ఇప్పుడే యేసు నామములో పటాపంచలై పారిపోవును గాక. అటువంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేస్తాడు. అవన్నీ జరగాలంటే ముందు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ 4వ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాలి. ప్రియురాలు మాట్లాడుతుంది. ప్రభు అంటాడు, నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపేది. అందుకే దేవుని మాటలు చెప్పేటప్పుడు మీ నోరు బాగుగా తెరిచి దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు జీవం, దేవుని మాటలు శక్తి, దేవుని మాటలు బలం. కానీ ఈ మాటలు మనం చెప్పాం. ఏ మాటలు చెప్తాం? కొలల దగ్గర మాట్లాడుతాం గట్టిగా, బ్యాంకుల దగ్గర మాట్లాడుతాం గట్టిగా, పొదుపుల దగ్గర మాట్లాడుతాం గట్టిగా, అక్కడెక్కడో గట్టిగా మాట్లాడతాం. కానీ ఆ మాటల్లో మనకి ఏమాత్రం కూడా శక్తి, బలము, ఆరోగ్యము లేదు. కానీ దేవుని మాటలో ఏముంది? చెప్పాలి. దేవుని మాటలో ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని మాటలు మనం వింటుంటే దేవుని శక్తి మనం పొందుకుంటాం. దేవుని శక్తి మనలోకి రావాలంటే దేవుని మాటలు మనము చెప్పాలి, వినాలి, చెప్పాలి. హల్లెలూయా. దేవుని మాటలు వింటుంటే రక్తం ఉరకలేయాలి, నరాలు పరిగెత్తాలి. అర్థమైందమ్మా? దయచేసి బాగా గమనించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు. నీకు తెలుసా సంగతి? నీలో ఉన్న నరాలు ఒకదాంతో ఒక ముడిస్తే ఈ ప్రపంచం అంతా చుట్టూ రావచ్చట. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏంటమ్మా? నీలో ఉన్న నరాలు ఒకదాంతో ఒకటి ముడిస్తే మొత్తం ప్రపంచం అని చుట్టి రావచ్చట. అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నన్ను చేసిన విధానమును, నన్ను సృష్టించిన విధానము చూడగా భయమును వణుకును నాకు కలుగుచున్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కంటిలో కొన్ని వేల కెమెరాలంత కాంతిని దేవుడు పెట్టాడు తెలుసా? మేధశక్తిని పెట్టాడు, నరాలు పెట్టాడు, ఎముకలు పెట్టాడు, కండరాలు పెట్టాడు, రక్తం పెట్టాడు. ఇవన్నీ దేవుడే మనలో ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పెట్టిన కన్నుకి నువ్వెంత ఖరీదు చెల్లిస్తున్నావు? ఒకవేళ నీ కన్ను ఎలాగైనా పోయిందనుకో, మళ్ళీ కన్ను మనం పెట్టుకోవాలంటే ఎంత పెట్టాలి? 1,00,000, 2,00,000, 3,00,000 కంటికి మనం పెట్టాలి. అంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఆ ఉచితంగా ఇచ్చే దేవుడిని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి దేవుడు చాలా గొప్పవాడు. చాలామంది అంటారు, దేవుడు నాకు ఏం చేశాడండి అంటారు. నేనంటాను, నువ్వు బ్రతికుండడమే దేవుడు చేసిన మేలు. అర్థమైందమ్మా? నువ్వు బ్రతికుండడమే. ఎంతోమంది చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా, ఎంతోమంది జబ్బుల ద్వారా, ఎంతోమంది సమస్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా, మానభంగాల ద్వారా, రకరకాల హత్యల ద్వారా చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఈరోజు బ్రతుకున్నామంటే అది దేవుని కృప. నిన్ను బ్రతికించిన దేవునికి నువ్వెంతో రుణపడి ఉన్నావు. నిన్ను బ్రతికించిన దేవునికి నువ్వెంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నిన్ను బ్రతికించిన దేవునికి నువ్వెంతో మహిమ చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, మీ మనసులని నా వైపు తిప్పాలని ఈ మాటలు చెప్పుకొచ్చాను. మా మనసు ఇక్కడే ఉంది అన్నవారు గట్టిగా చెల్లుదు హల్లెలూయా. మీరెంత చెప్పినా మీ పాట మీదే, మా మనసు మాదే అన్నవారు కూడా గట్టిగా చెల్లుదు హల్లెలూయా. అబ్బబ్బబ్బ, ఎస్ ఎస్. ఎక్కడికి వెళ్ళా రెండు పార్టీలు ఉంటాయి. ఓకే, ఏం పర్లేదు, బాధపడ అవసరమే లేదు. ఎందుకంటే అందరూ మనోళ్ళే, అందరూ మనోళ్ళే. చాలా సంతోషం. దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఈ పరమగీతం ఈ మొదటి అధ్యాయము 4వ వచనములో ప్రియురాలు అనే ఆమె మాట్లాడుచు ఉన్నది. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం చాలా పవిత్రమైనది. దేవుని వాక్యం చాలా విలువైనది. దేవుని వాక్యం చాలా జీవమైనది. ఈ వాక్యం నువ్వు వింటూ ఉంటే నీ హృదయములుండే బాధలు, నీ హృదయములుండే విచారములు, నీ హృదయములుండే దుఃఖము అవన్నీ కూడా పటాపంచలే పారిపోవును గాక. అవన్నీ పారిపోవాలంటే నీ హృదయములోనికి ఏమి వెళ్ళాలి? దేవుని వాక్యము వెళ్ళాలి. దయచేసి అందరూ జాగ్రత్తగా విందాం. ఈ 4వ వచనములో ఈ ప్రియురాలు లేక షోలమతి ఏమంటుందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అని చెప్తోంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఎంతో ప్రయాసపడి ప్రభు దగ్గర ప్రార్థించేసి, ప్రభువా నీ బిడ్డలు వస్తున్నారు, ఎందుకంటే వాక్యం కొరకు ఎంతోమంది దాహముతో వస్తున్నారు, వాక్యం కొరకు ఎంతోమంది తహతహలాడి వస్తున్నారు, వాక్యం కొరకు చాలామంది ఆశతో వస్తున్నారు. ఒకవేళ వాక్యం సరలేకపోతే వారు నిరాశతో వెళ్ళిపోతారు. వాక్యం సరలేకపోతే వారు బాధతో వెళ్ళిపోతారు. వాక్యం సరలేకపోతే వారు విసుగుదలతో వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకూడదు ప్రభువా. వారంతా ఆశతో వచ్చారో వారు హృదయం నిండా వాక్యం నింపబడి ఈ స్థలం నుంచి వారు వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందుకే జాగ్రత్తగా ఈ వాక్యం మనందరం కూడా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అందరూ వినండి. ఎవరు వస్తుంటారు మధ్యలో అటు ఇటు వస్తుంటారు కాబట్టి మీరు ఎవరు అటు ఇటు చూడొద్దండి. మీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? అది ఎక్కడ ఉండాలి? ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా సరే మీ దృష్టి, మీ కళ్ళు, కొంతమంది తల తిప్పడానికి కళ్ళు తిప్పుతారు. అలాగా మీ కళ్ళు తిప్పితే నా కళ్ళు మరీ తిప్పుతారు. అర్థమైందమ్మా? కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరున్నారు చెప్పండి. అది అది ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలి? వాక్యాన్ని వస్తుంటారు, పోతుంటారు, పోయేవారు వచ్చేవారి సంగతి మీరు చూడొద్దండి. ఆ విషయం మీరు ఆలోచన చేద్దాం. మీ దృష్టి, మీ మనసు అంత దేని మీద? చెప్పాలి దేని మీద? దేవుని వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అయ్యా దయచేసి బాగా గమనించండి. ఈమంటుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అంటే మేము నీ యొద్దకు పరిగెత్తి రావాలంటే మీరు ఏం చేయాలి? అది. కాబట్టి ప్రియుడా అంటే అక్కడ సొలొమోను, కానీ ఆత్మీయంగా ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. అదే రీతిగా ఈ వధువ సంఘం, ఈ ప్రియురాలైన సంఘం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమండి ఆకర్షిస్తే, కాబట్టి ఆమె చెప్పిన మాటను బట్టి నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. కాబట్టి మీ యొద్దకు పరిగెత్తి రావాలంటే ముందు నన్ను ఏం చేయాలి? ఆకర్షించాలి. హల్లెలూయా. అదే రీతిగా దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి.
యేసు క్రీస్తు ప్రభులు వారు నన్ను ఆకర్షించాలంటే, యేసు క్రీస్తు ప్రభులు వారు నిన్ను ఆకర్షించాలంటే, యేసు క్రీస్తు ప్రభులు వారు మనలను ఆకర్షించాలంటే, ఈరోజు వాక్యం వింటున్న మనందరిని కూడా ఆకర్షించాలంటే మనలో ఏం కనిపించాలి? అందరూ జాగ్రత్త వినండి. కాబట్టి ఒక ప్రియుడు ఆకర్షింపబడాలంటే ఆ ప్రియురాల్లో అందం కనిపించాలి. ఒక ప్రియురాలు ఏమండి ఆకర్షించబడాలంటే ఆమెలో అందం కనిపించాలి, ఆయనలో అందం కనిపించాలి, ఈమెలో అందం కనిపించాలి. ఈమెలో అందం ఉంటే ప్రియుడు ఆకర్షిస్తాడు, ప్రియుడిలో అందం ఉంటే ప్రియురాలు ఆకర్షిస్తుంది. కాబట్టి అందాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆకర్షిస్తారు. అదే రీతిగా నా యేసు క్రీస్తు ప్రభులు వారు నిన్ను ఆకర్షించాలంటే, మనందరినీ ఆకర్షించాలంటే మనలో ఏం కనిపించాలి? నిజంగా ఆయన ఆకర్షిస్తే నీ లైఫ్ ఎలా ఉండదు, నిన్ను ఆకర్షిస్తే నీ జీవితం ఎలా ఉండదు, నిన్ను ఆకర్షిస్తే నీ అప్పులు ఎలా ఉండవు, నిన్ను ఆకర్షిస్తే నీ రోగం ఎలా ఉండదు, నిన్ను ఆకర్షిస్తే నీ స్థితి ఎలా ఉండదు, నిన్ను ఆకర్షిస్తే నీ జీవితం ఎలా ఉండదు, నీ దుఃఖం ఉండదు, నీ బాధ ఉండదు, నీ కష్టాలు ఉండవు, నీ దరిద్రత ఉండదు, నీ పేదరికం ఉండదు. నిన్ను పట్టి పీడిస్తున్న పేదరికము నీ నుండి దూరంగా పోవునుగాక. కాబట్టి అనేకమైన కార్యాలు జరగాలంటే ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా ఏం చేయాలి? అది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం చేయాలి? ఆకర్షించాలి. ఆకర్షించాలంటే ఆయనకి ఏమైనా అందం కావాలా? బాగా గమనించండి. చూడండి, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు నల్లగా ఉన్నా ఎలా కనిపిస్తుంది? ఏమండి? కాబట్టి ఒకసారి ఒక అబ్బాయిని తీసుకెళ్ళాం. ఆమె పేరు చంద్రకళ. ఏం పేరు? ఆ పేరు చెప్పారు. ఆవిడ పేరు చంద్రకళ అండి అన్నారు. మేము అనుకున్నాం, చంద్రకళ అంటే అర్థం ఏంటి? చంద్రుడికి ఉండే అంత కళ ఉంటుందేమో, చంద్రబింబం అంత అందంగా కనిపిస్తుందేమో అని మేము అనుకుంటే, తీరా తీసేసి వచ్చేసరికి కుండ నలుపు, కాకి నలుపు, తెరిస్తే కండ్లు, నవ్వితే పండ్లు, అవి తప్ప ముఖమేమి కనబట్టలేదు. ఆ ముఖం అంతా ఎలా ఉంది? కానీ ఆ పెళ్లి చూపుల రోజు మాత్రం కొంచెం మేకప్ చేసినట్టుంది, కొంచెం ఏదో చూడాలనిపించింది అంతే. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ నలుపు చూస్తే భయంకరమైన నలుపు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. అంటే చాలామంది ఏం కోరుకుంటారు? అందాన్ని కోరుకుంటారు. రెండవది ఏం కోరుకుంటారంటే తెల్లగా ఉండాలి. కొన్నిసార్లు నాకు కొంతమంది చెప్తుంటారు, అయ్యగారు మా అబ్బాయికి సంబంధం చూడాలండి. ఎలా చూడాలమ్మా? ఎలాగుండాలమ్మా అంటే, రాబోయే మా కోడలు ఎలాగుండాలంటే తెల్లగా ఉండాలి, ఐశ్వర్రాయిలాగా తెల్లగా ఉండాలి. ఏం ఐశ్వర్రాయి తెల్లగా ఉందో నాకు తెలియదు. ఆవిడ అంటుంది ఐశ్వర్రాయిలాగా ఎలా ఉండాలట? తెల్లగా ఉండాలి. తెల్లగా ఉందా అమ్మా? తెల్లగా ఉందా ఆవిడ? నాకు తెలియదు, మరి ఏమో నాకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా నవ్వించాలి నా బాధ, మీరు ఏడుపుతో వెళ్ళకూడదని నా బాధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి లోక సంబంధమైన ఈ వ్యక్తులు, లోక సంబంధమైన ప్రియుడు, లోక సంబంధమైన ప్రియురాలు ఒకరిని ఒకరు ఆకర్షించాలంటే ఎలాగుండాలి? చెప్పండి అమ్మా, ఏం పర్లేదు, మనమే కదా. తెల్లగా ఉండాలి. మా మహిమ కుమారి ఏమంటే ఎలాగుండేదంటే చెప్పలేదు, తెల్లగా బంగారు బొమ్మలాగా ఉండేది అప్పుడు. కానీ మేము నమ్మి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఏం చేసిన మసిబుక్కులు చేస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మహిమ కుమార్ అని పేరు పెట్టాం. ఆ విధంగా దేవుడు మంచి రంగును, మంచి అందాన్ని ఇచ్చాడు. కానీ పరిస్థితులు మార్పడం బట్టి తన కళ, తన రంగు అంతా కూడా పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి ప్రియులారా. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఆకర్షించాలంటే ఆ వ్యక్తిలో ఏం కనిపించాలి? అందం కనిపించాలి. అయితే నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటే నిన్ను ఆకర్షించాలంటే, నా యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఆకర్షించాలంటే, మనందరినీ ఆకర్షించాలంటే మనలో ఏం కనిపించాలో ఒక్కసారి బైబిల్లో మనం చూద్దాం. అక్కడ ఆయన అంటుంది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నాడు అని చెప్తుంది. ఈ అంతఃపురము మనకు కొంచెం తెలియాలంటే ఒకసారి మనం ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము
ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ప్రియులరా, ఈ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే అక్కడ రాజైన ఆశ్వరోషు ఉన్నాడు. ఆ రాజుకి ఏమంటే ఒక కన్యక కావాలి. ఎవరంటే అందమైన కన్యక ఆయనకు కావాలి. అందమైన కన్యకు ఆయనకు కావాలి కాబట్టి 127 సంస్థానములో నుండి అందమైన కన్యకలను, కాబట్టి తెల్లగా ఉండే కన్యకలను, అందంగా కనిపించే కన్యకలను అందరిని కూడా తీసుకొచ్చి వారు ఎక్కడ ఉంచారంటే అంతఃపురములో ఉంచారు. ఇప్పుడు అంతఃపురంలో ఎందుకు ఉంచారంటే ఇంకా వారు ఏం చేయాలంటే అందంగా తయారు చేయబడాలి, ఇంకా వారు తెల్లగా మార్చబడాలి. అందుకే అక్కడ బైబిల్లో కింద వచ్చి ఏమంటాడంటే 6 మాసాలు గోపురస తైలముతోనూ 6 మాసాలు సుగంధ వర్గములతోనూ తమను తాము అలంకరించుకొని, వారు తమను తాము శృంగారించుకొని, తమను తాము అందంగా తయారు చేసుకొని ఆ వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు దగ్గరికి వెళ్ళెను అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే అంతఃపురము అంటే ఏమిటంటే వారు అందాన్ని పెంచుకునే స్థలము. చెప్పండి. కాబట్టి వారు ఆ అంతఃపురంలో ఏం చేస్తారు? వాళ్ళు అందంగా తయారు చేయబడతారు. వారు అందంగా తమను తాము అలంకరించుకుంటారు. వారు అందంగా వారు ఫేస్ క్రీములు రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, ఏమంటే మేకప్ చేసుకుంటారు. ఇంకా రాజు నన్ను చూడగానే వెంటనే ఇష్టపడాలి, రాజు నన్ను చూడగానే మెచ్చుకోవాలి, రాజు నన్ను చూడగానే నచ్చి నన్ను వివాహం చేసుకోవాలి అని రాజుకు నచ్చినట్లుగా వారిని ఏం చేస్తారంటే అందంగా తయారు వారు చేసుకుంటారు. ఎక్కడ ఉన్నంత వరకు అందరూ చెప్పాలమ్మా. అంతఃపురంలో ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అందాన్ని వారు పెంచుకుంటారు, వారు అలంకరించుకుంటారు. ఇంకా అందంగా ఉండాలని, ఇంకా అందం పెరగాలని, ఇంకా అందంగా కనిపించాలని అంతఃపురంలో ఉన్నంత వరకు వాళ్ళు ఏం చేస్తారు? వారు అందాన్ని పెంచుకుంటారు. అదే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అంతఃపురమే ఈ సంఘానికి సాదృశ్యము. దయచేసి బాగా గమనించండి. రాజైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్క రోజున పరలోకము నుండి మధ్య ఆకాశానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకములో ఉన్నాడు. ఆయన పరలోకం నుండి ఆయన మధ్యాకాశానికి ఏదొక్క రోజున పెండ్లి కుమారుడిగా తయారు చేయబడి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇప్పుడు అంతఃపురం అనే సంఘములో ఉండే నీవు నేను మనమందరం కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే అందంగా తయారు చేయబడాలి. హల్లెలూయా. అందంగా తయారు చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఎలా తయారు చేయబడాలి? చెప్పాలి. ఎలా తయారు చేయబడాలి? అందంగా తయారు చేయబడాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను చూడగానే ఇష్టపడాలంటే, నిన్ను చూడగానే కోరుకోవాలంటే, నిన్ను చూడగానే నచ్చుకోవాలంటే, నిన్ను చూడగానే మెచ్చుకోవాలంటే ఈ అంతఃపురం అనే సంఘములో ప్రతి దినము కూడా నీవు ఏం చేయాలంటే అందంగా తయారు చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారికి కావాల్సింది భౌతికమైన అందం కాదు, లోక సంబంధమైన అందం కాదు, ప్రకృతి సంబంధమైన అందం కాదు, ఇహలోక సంబంధమైన అందం కాదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారికి కావలసిన అందం ఏమిటంటే, ఆయన కావలసిన అందం ఏమిటంటే పరిశుద్ధత.
చెప్పండి. నా యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాల్సిన అందం ఏమిటంటే పరిశుద్ధత కావాలి. నువ్వు తెల్లగా ఉన్నావా, నువ్వు ఎర్రగా ఉన్నావా, నువ్వు నల్లగా ఉన్నావా, నువ్వు సామంచాయిగా ఉన్నావా, నువ్వు ఏ రంగులో ఉన్నావు, దేవునికి నీ రంగుతో సంబంధం లేదు. దేవునికి నీ విద్యతో సంబంధం లేదు. దేవునికి నీ జ్ఞానంతో సంబంధం లేదు. దేవునికి నీ ఎత్తుతో సంబంధం లేదు. నీ జ్ఞానంతో సంబంధం లేదు. నీ కులంతో సంబంధం లేదు. దేవునికి కావాల్సింది ఏమిటంటే పరిశుద్ధత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాల్సిన అందం ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధత. కాబట్టి ఆ పరిశుద్ధత నీలో ఉంటే నిన్ను దేవుడు ఏమండి ఎన్నుకుంటాడు. దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు. యేసయ్య నిన్ను ఆకర్షించాలంటే నీలో ఏం కనిపించాలి? మొట్టమొదటిగా పరిశుద్ధత కనిపించాలి. అయితే పరిశుద్ధత నాలో కావాలంటే నేనేం చేయాలండి? చూద్దాం ఒక వాక్యం త్వరగా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. త్వరగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చెప్పండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. పిల్లరా, ఈ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యములో ఏం రాయబడిందంటే, మనలో ఉండే ప్రతి పాపాన్ని కూడా యేసు రక్తము మనల్ని ఏం చేస్తట? పవిత్రులుగా చేస్తుందట. అంటే యేసే రక్తం చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో, యేసే రక్తం ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాదో, యేసు రక్తం చేత ఎప్పుడైతే నువ్వు ప్రోక్షింపబడతావో, నీలో ఉన్న ప్రతి పాపము తొలగించబడి, నీలో ఉన్న ప్రతి పాపము ఏమండి రద్దు చేయబడి, నీలో ఉన్న ప్రతి పాపము తీసివేయబడి, అప్పుడు నీలో ఏం కనిపిస్తుందంటే పరిశుద్ధత కనిపిస్తుంది. పవిత్రత ప్లస్ పరిశుద్ధత. పవిత్రత అన్నా పరిశుద్ధత అన్నా ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే యేసు రక్తంతో కడగబడతావో అప్పుడు నువ్వుకేం కలుగుతుందంటే పరిశుద్ధత కలుగుతుంది. యేసు రక్తంతో కడగబడాలంటే నీలో ఏం కావాలంటే ఒకసారి 9వ వచనం చదవండి. అదే పత్రిక మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయను. ప్రియులారా, బాగా గమనించండి. ఈ 9వ వచనంలో ఏమంటాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన రక్తం చేత మనం కడగబడి మనం పరిశుద్ధులుగా, మన పవిత్రులుగా తయారు చేయబడతాము. అంటే మన పాపము కడిగబడాలంటే, మన పాపము క్షమించబడాలంటే ఇప్పుడు నా పాపాన్ని నేను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దాన్ని పశ్చాత్తాపము అంటారు. ఏమంటారు? పశ్చాత్తాపము. కాబట్టి ఎవరైతే వారి పాప విషయమై పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాప విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి ఉంటారో అలాంటి వారి పాపాలన్నీ కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అలాంటి వారి పాపాలన్నీ తుడిచి వారికి ఏం చేస్తాడంటే పరిశుద్ధత కలిగిస్తాడు. అందుకే కీర్తనలో చూస్తే 6వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కట్టుకొని పోవచ్చున్నది. హల్లెలూయా. నిద్ర వచ్చే వారందరూ హల్లు చెల్లిదాం. హల్లెలూయా. నాలాడు పాస్ట్ గారు ఆయన కోట్ వేసుకుంటారట. కోటు తెలుసు కదా, కోట్ అంటే కోట్ వేసుకుని తెలుసు కదా. ఒక రోజున బాగా ప్రసంగం తయారు చేయబడి పేపర్ మీద బాగా రాసుకొని కోట్లో పెట్టేసి ఆ కోట్ను హ్యాంగర్ తగిలించి స్నానంకి వెళ్ళారట. పాస్టమ్ గారు చూసి, మా పాస్ట్ గారు ఎప్పుడు వేసిన కోటే వేస్తున్నారు, ఇలాంటి పని ఎందుకు ఇలాంటి పని చేస్తారని చెప్పి ఆ తగిలించిన కోట్ తీసుకెళ్ళి బీరువులో పెట్టి బీరువులో ఉన్న మరొక కోట్ తీసుకొచ్చి తగిలించారట అక్కడ. ఇలా పాస్ట్ గారు
స్నానం చేసి గబగబా వచ్చి టైం అవుతుంది చెప్పి ఆ తగిలించిన కోట్ తీసి వేసేసుకొని మొత్తానికి స్టేజ్ మీదకి వచ్చేసారట. ప్రజలందరూ కిక్కిరిసిపోయారు. పాస్టర్ గారు ఏం చెప్తారని చెప్పి ప్రజలందరూ ఆతృతతో చూస్తున్నారట. దేనికోసం? కొంతమంది నిద్రమొఖం వచ్చింది కొంతమందికి. చెప్పాలి దేనికోసం? ఆ నిద్రపోవడానికి ఇలా మాటలు చెప్పవలసి వస్తుంది. వాక్యం కోసం ప్రజలు, విశ్వాసులు ఎంతో ఆతృతతో చూస్తారు. మొత్తానికి బాగా షూటు గీటు వేసుకొని వచ్చి ఆ మైక్ తీసుకొని ప్రసంగం స్టార్ట్ చేశారట. ప్రసంగం స్టార్ట్ చేసి ఇలా చేయబెడుతున్నారట. ఈ పాకెట్లో చేపెట్టినా ఆ పేపరు లేదు. అది ఎందుకంటే కోటు మారిపోయింది. మొత్తానికి అలా తడివి ఇలా తడివి అప్పుడు అంటారట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి అరగంట చెప్పాడట ఆ మాట. ఏంటది? అరగంట చెప్పి ఈ కోట్లో ఈ పేపర్ కనబడిపోయి బాధ ఎక్కువైపోయి బీపీ పెరిగిపోయి మొత్తానికి ఊగిపోయి ఆ ముందు ముసలం ఉంటే ఆ ముసలి మీద వెళ్ళి పడిపోయారట. పడిపోగానే ఆవిడ అంటుందట, పాస్టర్ గారు, అయ్యగారు మీదేం తప్పు లేదండి, అరగంట నుండి చెప్తున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి తప్పుకోకుండా ఉండడమే నా తప్పండి, మీ తప్పు ఏమీ లేదండి అంటుందట ఆవిడ. అమ్మ అర్థమైందా? అలాంటి పొరపాట్లు ఎన్నోవి జరుగుతుంటాయి. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 6వ కీర్తన 6వ వచనంలో చూస్తే దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను. మీరు బైబిల్ చూడక్కర్లేదు కానీ 2వ సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ దావీదు ఏమంటే బెత్షెబాతో పాపం చేశాడు. ఆ పాపం చేసిన కారణం బట్టి తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన జీవితంలో నెమ్మది కోల్పోయాడు, తన జీవితంలో పవిత్రత కోల్పోయాడు. అప్పుడు తనకు అర్థమైంది, అయ్యో ఒకప్పుడు 7 సార్లు దినముకు 7 సార్లు స్తుతించేవాడిని, 3 సార్లు ప్రార్థించేవాడిని, దేవుని వాక్యము రాత్రి పగలు కూడా ధ్యానించేవాడిని. ఇటువంటి అనుభవాన్ని కోల్పోయాను, ఇటువంటి స్థితిని కోల్పోయాను, ఇటువంటి పరిశుద్ధతను కోల్పోయాను. కాబట్టి మరలా నా జీవితంలో నూతనత్వం కలగాలి, దేవునితో సంబంధం కలగాలి, దేవుని అభిషేకం పొందాలని చెప్పి ఈ 6వ కీర్తన 6వ వచనంలో అంటున్నాడు, నేను ఏడుస్తూ మూలుగుచున్నాను, ప్రతి రాత్రి నా పరుపు తేలజేస్తున్నానని. అక్కడ పశ్చాత్తాపంతో దావీదు ఏం చేశాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పాపం పరిహరించబడ్డానికి, తన పాపం క్షమించబడ్డానికి ఇక్కడ దావీదు ఏం చేశాడంటే కన్నీళ్లతో పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర ప్రలాపించాడు, దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. అలా ప్రాధేయపడిన కారణం బట్టి, అలా ప్రలాపించిన కారణం బట్టి దావీదు చేసిన ప్రతి పాపము కూడా దేవుడు క్షమిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క పాపము క్షమించబడ్డానికి కారణం ఏమిటంటే దావీదు పశ్చాత్తాపము పడ్డాడు. తన పాప విషయమే ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తన పాపం అంతా కూడా ఏమైంది? క్షమించబడింది. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో దేవుని సన్నిధానంలో ఉండే మనము నిన్ను చూడగానే దేవుడు నిన్ను ఆకర్షించాలంటే, నన్ను చూడగానే దేవుడు ఆకర్షించాలంటే, మనల్ని చూడగానే దేవుడు ఆకర్షించాలంటే మొట్టమొదటిగా నాలో ఏం కనిపించాలి? పరిశుద్ధత కనిపించాలి. ఎప్పుడు నాలో పరిశుద్ధత కనిపిస్తుందంటే పరిశుద్ధ రక్తము, యేసు రక్తము చేత నేను కడగబడినప్పుడు, యేసు రక్తము నా హృదయంలోనికి వచ్చినప్పుడు, యేసు రక్తము చేత నేను శుద్ధి చేయబడినప్పుడు నాలో ఉన్న పాపమంతా తొలగిపోయి అప్పుడు నాలో ఏం కనిపిస్తుంది? పరిశుద్ధత కనిపిస్తుంది. పరిశుద్ధత కోసం బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం లేదు, మనం త్వరగా ముందుకు వెళ్దాం. కాబట్టి అంతఃపురము అనేది దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము నువ్వు ఎందుకు సంఘానికి రావాలి? నీ అందాన్ని పెంచుకోవడానికి. నీ అందం అంటే ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధత అనేది నీకు కలగాలంటే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఎప్పుడైతే ప్రార్థనలు నిర్ణయమయ్యాయో ఆ నిర్ణయ కాలంలో వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నువ్వు ఏం కలిగి ఉంటావంటే పరిశుద్ధత కలిగి ఉంటావు. పరిశుద్ధత కలిగి ఉంటే యేసు నిన్ను ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. ఇది ఒకటి. రెండవది మనం చూద్దాం, త్వరగా ముందుకు వెళ్దాం. రెండవది మనం చూస్తే ఆ పరమగీతములో 2వ లైన్ చదవండి.
చదువు అదే. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. పిల్లల బాగా గమనించండి, ఈ క్రిందలైన మనం చదివితే, కాబట్టి అక్కడ అంటుంది నిన్ను బట్టి మేము సంతోషించేదము, తర్వాత ఉత్సాహించేదము అని ఆమె చెప్తుంది. ఏమంటుంది ఆవిడ? నిన్ను బట్టి అంటే ఎవరిని బట్టి? అదే ప్రియుడిని బట్టి. అంటే అక్కడ సొలొమోను, కానీ సొలొమోనుకి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుల వారిని బట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే సంతోషించాలి, మనము ఉల్లాసించాలి, ఆనందించాలి. ఏమండి, ఈ విధంగా మనం చూస్తే బైబిల్లో బాగా గమనిస్తే ప్రియులరా, నిజంగా మనం యేసుని బట్టి సంతోషించాలంటే మన హృదయంలో ఏముండాలి, మనలో ఏముంటే అప్పుడు యేసుని బట్టి మనం సంతోషిస్తాం అని తెలియాలంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. చదవమ్మా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. కాబట్టి దయచేసి బాగా గమనించండి, 119వ కీర్తన పిల్లల 50 వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం అంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నెమ్మది కలిగించి ఉన్నది. చూడండి, నెమ్మది అని చెప్పిన, సంతోషము అని చెప్పిన, ఉల్లాసము అని చెప్పిన, ఆనందము అని చెప్పిన, శాంతి అని చెప్పిన, సమాధానము అని చెప్పిన ఈ అర్థాలన్నీ కూడా ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. చెప్పండి, ఈ అర్థాలన్నీ కూడా ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. నెమ్మది అని చెప్పిన, సంతోషం అని చెప్పిన, ఉల్లాసం అని చెప్పిన, ఆనందం అని చెప్పిన, శాంతి అని చెప్పిన, సమాధానం అని చెప్పిన ఈ అర్థాలన్నీ కూడా ఒకే భావాన్ని చూపిస్తున్నాయి. అంటే నా హృదయంలో నెమ్మది ఉండాలంటే, నా హృదయంలో సంతోషం ఉండాలంటే, నా హృదయంలో ఉల్లాసం ఉండాలంటే నా హృదయంలో ఏముండాలి? అది హల్లెలూయా. వాక్యం ఉంటేనే ఒక వ్యక్తి నెమ్మదిగా ఉండగలడు, వాక్యం ఉంటేనే ఒక వ్యక్తి ఆనందంగా ఉండగలడు, వాక్యం ఉంటేనే ఒక వ్యక్తి శాంతిగా ఉండగలడు, వాక్యం ఉంటేనే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండగలడు. ఈ కార్యాలన్నీ జరగాలంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రెండవది, నిన్ను ఆకర్షించాలంటే నీలో ఏం కనిపించాలి? అది వాక్యం కనిపించాలి, నీలో వాక్యం కనిపించాలి. దయచేసి బాగా గమనించండి, వాక్యం చాలా ప్రధానమైనది. వాక్యం కొరకు రిఫరెన్సులు చాలా ఉన్నాయి ప్రియులరా. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ప్రతి మాట, అందుకే 1వ కీర్తన 2వ వచనం మనం చదివితే ఒక మాట రాయబడి ఉంది. త్వరగా చదువుకుందాం. 1వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. పిల్లరా, ఈ మొదటి కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే దేవుని వాక్యం ఉంది. కాబట్టి వాక్యములో ఏం రాయబడిందంటే, నీ వాక్యము, నీ ధర్మశాస్త్ర దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేన్ని ధ్యానించేవాడు? దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పఠిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో, ఆ వాక్యము ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరం దేవుని బిడ్డలం, మనందరం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. కానీ చూడండి, సెల్ ఫోన్కి ఇచ్చే సమయం ఈరోజు ఎవరైనా దేవుని వాక్యానికి ఇస్తున్నామా? చెప్పాలంటే మనం అందరం కూడా చదువుకున్న వారమే. దేవుడు మనందరికీ మంచి చదువిచ్చాడు, దేవుడు మనందరికీ మంచి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనందరికీ మంచి విద్య ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు సెల్ ఫోన్ చూడడానికి కాదు, నువ్వు వార్తాపత్రికలు చదవడానికి కాదు, ఏమంటే ఎన్నో లోక సంబంధమైన వార్తలు వినడానికి కాదు. దేవుడు చదువిచ్చింది దేనికో తెలుసా? దేవుని వాక్యాన్ని చదువుతావని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావని, దేవుని వాక్యాన్ని పఠిస్తావని, దేవుని వాక్యాన్ని పరిశోధిస్తావని. అందుకే దేవుడు నీకేమిచ్చాడంటే విద్యను ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము అంటే రాత్రి పగలు ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి
ఎవరో ఒకరు చెప్పారు అంబేద్కర్ గారి కోసం. అంబేద్కర్ గారు అంత జ్ఞానం పొందడానికి కారణం ఏమిటంటే ప్రతిరోజు కూడా 21 గంట వారు పుస్తకాలు చదివేవారట. ఎంత? ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు 21 గంట తీసిస్తే 3 గంటలు ఎప్పుడు భోంచేసేవారో, 3 గంటలు ఎప్పుడు నిద్రపోయేవారో, 3 గంటలు ఎప్పుడు కాలకృత్యాలు తీసుకునేవారో, 3 గంటలు సమయాన్ని ఎలాగా వారు గడిపేవారు తెలియదు. కానీ రోజుకి 21 గంట వారు ఏం చేసేవారట? వాకింగ్ కదా, పుస్తకాలు చదివి జ్ఞానం పొందుకొని అందుకే వారు రాజ్యాంగాన్ని రాశారు. చూడండి, అంబేద్కర్ గారు అంత రాజ్యాంగాన్ని రాయడానికి కారణం ఏంటంటే 21 గంట వారు ఏం చేశారు? పుస్తకాలు బాగా చదివారు. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతో జ్ఞానం ఉంది, పరిశుద్ధ గ్రంథములో ఎంతో విద్య ఉంది, పరిశుద్ధ గ్రంథములో సకల శాస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. అవి తెలియాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? కొంతమందికి బైబిల్ తీయగానే ఆదాము కాండం అనగానే ఒక పేపర్ ఎగిరిపోద్ది, నిర్గమ కాండం అనగానే ఒక పేపర్ ఎగిరిపోద్ది. ఏమంటే అర్థమైందా? కొంతమంది బైబిల్ చూస్తే ఎప్పుడో రక్షింపడి ఉంటారండి. అప్పుడు రక్షింపడుకున్నప్పుడు బైబిల్ 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా బైబిల్ నలిగిపోతున్నా, బైబిల్ చిరిగిపోతున్నా అదే బైబిల్ వాడుతారు. కానీ అయ్యో బట్టలు కొనుక్కుంటున్నానే, బీరువాలు కొనుక్కుంటున్నానే, సోఫా సెట్లు కొనుక్కుంటున్నానే, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నానే, ఏసీలు కొనుక్కుంటున్నానే, అయ్యో ఇంతకంటే విలువైనది బైబిల్. ఇలాంటి బైబిల్ నా దగ్గర 10 బైబిల్ ఉన్నాయి. ఒక్కొక్క బైబిల్ 1000 రూపాయలు. ఏదో నేను గొప్పని చెప్పట్లేదు. అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమిస్తాడు. హల్లెలూయా. బైబిల్ ఏమని తెలుసా? బట్ట నమ్మి కత్తిని కొనుక్కోండి బైబిల్లో ఉంది. కత్తి అంటే కత్తి కాదు, కత్తి అంటే దేవుని వాక్యం. నీ బట్టకి ఇచ్చే విలువ కంటే, నీ బీరువాకి ఇచ్చే విలువ కంటే, నీ సోఫా సెట్కి ఇచ్చే విలువ కంటే, నీ సామాన్లకి ఇచ్చే విలువ కంటే పరిశుద్ధ గ్రంథానికి ఏం చేయాలి? మనం విలువ ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే గ్రంథాన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఒకసారి ఒక ఆయన బైబిల్ పట్టుకొని వచ్చాడు. బాగా నల్లగా అయిపోయింది, పేపర్లన్నీ చిత్తుగా మారిపోయాయి. నన్ను ఏం తమ్ముడు ఇలా ఉంది బైబిల్ అంటే, నాకు ఫ్రెండ్ ఇచ్చాడండి 30 సంవత్సరాల క్రితం, ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి మరి దాన్ని వాడాలనిపిస్తుంది అంటున్నాడు ఆయన. నేను అన్నాను, ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తే బీరువాలో పెట్టు. దేన్ని? ఆ బైబిల్ని. ఏ బైబిల్ని? బాగా మాసిపోయింది కాబట్టి, ఫ్రెండ్ ఇచ్చాడు కాబట్టి గుర్తుగా బైబిల్ బీరువాలో పెట్టుకో. కానీ దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు కాబట్టి, నీకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి, నీకు నెలకు 30,000 రూపాయలు జీతం వస్తుంది కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు కొత్త బైబిల్ కొనుక్కో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంఘం కాదు, వేరే సంఘం. మరి చెప్పాను, అలా చేశాడో లేదో దేవునికి అతనికే తెలుసు. కాబట్టి ప్రియులరా గమనిద్దాం. ఎందుకంటే దేవుని ప్రేమించేవారు దేవుని కోసం అన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఈ మంచి సమయమందు దేవుని వాక్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి. వాక్యం కోసం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం లేదు. కాబట్టి ప్రతి వారు కూడా రెండవది ఏం కలిగి ఉండాలి? ప్రభు నిన్ను ఆకర్షించాలంటే, ప్రభు నిన్ను ఆకర్షించాలంటే, ప్రభు నిన్ను ప్రేమించాలంటే, ప్రభు నిన్ను కోరుకోవాలంటే ఒకటి నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండవది నీలో ఏముండాలి? వాక్యము ఉండాలి. వాక్యం కోసం ఇంచుమించు 30-40 రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ సమయం మనకు త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి రెండవది ఏముండాలి? వాక్యము ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఏమంటే ఆనందించేవాడు, దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి వాక్యము ఒక రోజున కరువైపోతుంది. తెలుసా సంగతి? ఆమోస్ గ్రంథంలో ఉంది, ఒక రోజున వాక్యం కరువైపోతుంది. ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు వెళ్ళే సరే వాక్యం మనకు దొరకదు. అయ్యో, ఆ రోజున మా బోధకులు ఎంతోమంది వాక్యం చదవమని చెప్పారే, బైబిల్ చదవమని చెప్పారే, బైబిల్లా కావాలి, వాక్యం నాకు కావాలి, బోధకుల్లా కావాలి, బోధకులు దొరకరు, బైబిల్ దొరకదు, సావాసం దొరకదు, సంఘం దొరకదు. అప్పుడు వాక్యం కోసం పరుగులెత్తినా సరే వాక్యం దొరికే ప్రసక్తి లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నీ చేతులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీ కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీ అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని ఏం చేయలేవు? ధ్యానించాలి. హల్లెలూయా. నిజంగా నువ్వు ధ్యానిస్తే నీలాంటి జ్ఞానవంతుడు మరొకడు ఉండడు, నీలాంటి తెలివైన వాడు మరొకడు ఉండడు, నీలాంటి మేధావి మరొకడు ఉండడు. ఎందుకంటే అనేకమైన జ్ఞానంతో సంబంధమైన జ్ఞానవాక్కులు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ముద్రించాడు. కాబట్టి దీనికి సాటైనది మేటైనది మరొకటి లేదు. హల్లెలూయా.
ప్రపంచ చరిత్రలో ఏమంటే గ్రంథాల్లో అమ్ముడిపోయిన గ్రంథము, మొట్టమొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథము గిన్నిస్ బుక్ ఎక్కింది. హల్లెలూయా. ఎక్కువగా అమ్ముడిపోయే గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడిపోయే గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అందుకే ఈ బైబిల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? గిన్నిస్ బుక్లో ఉంది. అంత గొప్ప శ్రేష్టమైన వాక్యము, అంత గొప్ప శ్రేష్టమైన గ్రంథము. కాబట్టి అర్థమైందా నీకు? అర్థం చేసుకుంటున్నావా నీవు? వాక్యాన్ని గ్రహిస్తున్నావా నీవు? ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. కొన్నిసార్లు కాలం మారుతున్న కొలది మన పరిస్థితులు కూడా మార్చుకోవాలి, మన స్థితిగతులు కూడా మార్చుకోవాలి. దేవుడు కార్యం చేయాలంటే ఎలా చేస్తాడు? దేవుడు చేతకాని వాడి కాదు. దేవుడు నువ్వు చూస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన ఊరుకునేవాడి కాదు. నీలో ఉన్న కొన్ని లోపాలు బట్టి, నీలో ఉన్న పాపాలు బట్టి దేవుడు నీ విషయంలో ఏ కార్యము చేయటం లేదు. దేవుడు కార్యం చేయాలంటే నీ జీవితంలో పశ్చాత్తాపం కలగాలి, నీ జీవితంలో కన్నీరు కార్చాలి, నీ జీవితంలో ప్రలాపించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే నా దేవుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయమందు దేవుడు నిన్ను ఆకర్షించాలంటే ఒకటి, నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండవది, నీలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మూడవ మాట చెప్పి నేను వెంటనే ముగించేస్తాను. చూద్దాం, అదే క్రింద లైన్ చదువుకుందాం. పరమగీతాలు చదువు. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదను, యథార్థమైన మనస్సుతో ప్రేమించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ మాట మనం చూస్తే, ఈ క్రింద లైన్ మనం చదివితే మూడో మాట ఏమిటంటే యథార్థత. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏమిటది? దేవుడు నిన్ను ఆకర్షించాలంటే, దేవుడు నిన్ను ఆకర్షించాలంటే, దేవుడు నిన్ను కోరుకోవాలంటే, దేవుడు నిన్ను ఇష్టపడాలంటే, దేవుడు నిన్ను పిల్లల జాగ్రత్తగా నిన్ను ప్రేమిస్తూ ఉండాలంటే మూడవది నీలో ఏం కనిపించాలి? చెప్పాలి. ఏం కనిపించాలి? యథార్థత. ఒక వ్యక్తి కూడా యథార్థత కలిగి ఉన్నాడు. చూద్దాం, 2వ దినవృత్తాంతాల పుస్తకం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 2వ దినవృత్తాంతాల పుస్తకం 14వ అధ్యాయం 2వ వచనం చదవమా. ఆశ తన దేవుడైన యెహోవాను బట్టి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను ఉన్నత స్థలములను పాడు చేసి ఆ ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి ఆ పితరులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రాన్ని బట్టి క్రియలను యూదా వారికిని ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను దేవతా స్తంభములను చాలమ్మా. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 14వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే యూదా రాజైన ఆశ. చెప్పండి, యూదా రాజైన ఆశ తన మొట్టమొదటిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు, తన మొట్టమొదటిగా రాజ్యపాలన పాలించినప్పుడు, తన చక్రవర్తిగా తల మీద కిరీటం పెట్టుకున్నప్పుడు, తన రాజ్యాన్ని పరిపాలించినప్పుడు మొట్టమొదటిగా ఏం కలిగి ఉన్నాడంటే యథార్థత కలిగి ఉన్నాడు. చెప్పండి. బైబిల్ అంటుంది ఆశ ఎలా ఉన్నాడంటే యథార్థత కలిగిన వాడు. యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి తన రాజ్యం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంది, తన రాజ్యం అంతా కూడా నెమ్మదిగా ఉంది, తన రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది, తన రాజ్యం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంది. అలా మారడానికి కారణం ఏమిటంటే తన దేశంలో నెమ్మది కలగడానికి, తన రాజ్యంలో నెమ్మది కలగడానికి, తన కుటుంబంలో నెమ్మది కలగడానికి కారణం ఏమిటంటే ఆశ యథార్థత కలిగిన వాడు. చెప్పండి, యథార్థత కలిగిన వాడు. ఆ యథార్థత మనకు కావాలి. యథార్థత అంటే ఏమిటంటే మన హృదయంలో ఏముందో మన నోటితో అదే మాట్లాడడం. ఏమంటారు?
యథార్థత. హృదయంలో ఒకటి దాచుకొని నోటితో మరొకటి మాట్లాడితే అది యథార్థత కాదు. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా కనికరించడు. అలాంటి వారికి ఎప్పుడు కూడా మేలు చేయడు. చెప్పాలంటే దేవుడు మేలు చేయడానికే సిద్ధంగా ఉంటాడు. కానీ నీలో యథార్థత లేదు కాబట్టి, నువ్వు యథార్థంగా మాట్లాడలేదు కాబట్టి, నువ్వు యథార్థంగా బ్రతకలేదు కాబట్టి, నీ జీవితం యథార్థంగా లేదు కాబట్టి, అందుకే నీ జీవితంలో ఏ ఒక్క మేలు కూడా నువ్వు పొందలేదు. దేవుడు మేలు చేయలేదు అని ఎప్పుడు చెప్పదు. దేవుడు చేతకాని వాడు కాదు. దేవుడు చేతకాని వాడు కాదు. నీలోనే పొరపాట్లు ఉన్నాయి కాబట్టి అందుకే దేవుడు నీ జీవితంలో ఏమండి అద్భుతాలు చూడటం లేదు. అందుకే దేవుడు మేలు చేయటం లేదు. అనుకుంటే దేవుడు నిన్ను కోటీశ్వరుని చేస్తాడు. అనుకుంటే దేవుడు నిన్ను లక్షాధికారి చేస్తాడు. అనుకుంటే దేవుడు నిన్ను ధనిక కుటుంబం చేస్తాడు. అనుకుంటే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులను ఆశీర్వదించాడు. పరిశుద్ధ గ్రంథమే కాకుండా బయట కూడా ఎంతోమంది భక్తులను దేవుడు ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వించిన దేవుడు నిన్ను ఆశీర్వించలేడా? వారికి మేలు చేసిన దేవుడు నీకు మేలు చేయలేడా? వారికి ఉపకారం చేసిన దేవుడు నీకు ఉపకారం చేయలేడా? చేస్తాడు. కానీ నీలో యథార్థత లేని కారణం బట్టి, నీలో మంచితనం లేని కారణం బట్టి, అందుకే దేవుడు కొన్ని కార్యాలు నీ జీవితంలో జరిగించటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యథార్థత చాలా ముఖ్యము. యథార్థత చాలా అవసరము. ప్రియ తల్లి అనుకోవచ్చు, ఎవరు చూడలేదు కదా అనుకోవచ్చు, పాస్టర్ గారికి తెలియదు కదా అనుకోవచ్చు, తోటి విశ్వాసులకు తెలియదు కదా అనుకోవచ్చు, సంఘంలో ఉండే వ్యక్తులకి తెలియలేదు అనుకోవచ్చు. కానీ నీ హృదయంలో ఉన్న స్థితి దేవునికి అంతా తెలుసు. ఒక ఎక్స్రే చూడండి, నీ లోపల ఏం కుళ్ళిపోయాయో, నీ లోపల భాగాలు ఎలా ఉన్నాయో ఒక ఎక్స్రే చూపిస్తుంటే, ఎక్స్రే కంటే నా దేవుని నేత్రములు, ఎక్స్రే కంటే నా దేవుని శక్తి, ఎక్స్రే కంటే నా దేవుని శక్తి ఇంకా చాలా గొప్పది. దేవుని ఎదుట దేన్ని కూడా మనం దాచుకోలేం. దేవుని ఎదుట దేన్ని కూడా దాపరంగా చేయలేం. అటువంటి గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని దగ్గర ఈరోజు నువ్వు ఏం కావాలో తెలుసా? యథార్థత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర పాపాన్ని దాచిపెట్టకూడదు. డాక్టర్ గారి దగ్గర రోగాన్ని దాచిపెట్టకూడదు. తెలుసా? దేవుని దగ్గర పాపాన్ని దాచిపెట్టకూడదు. డాక్టర్ దగ్గర రోగాన్ని దాచిపెట్టకూడదు. దేవుని దగ్గర పాపాన్ని దాచిపెడితే శాపం వస్తుంది. డాక్టర్ దగ్గర రోగాన్ని దాచిపెడితే మరణం వస్తుంది. అమ్మ తెలుసా? చెప్పండి మీరు. దేవుని దగ్గర పాపాన్ని దాచిపెడితే శాపం వస్తుంది. డాక్టర్ దగ్గర రోగాన్ని దాచిపెడితే మరణం వస్తుంది. దయచేసి బాగా గమనించండి. డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. దేవుడి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు. తెలుసమ్మా ఏం చేస్తాడు? దేవుడి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు. డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. ఇది అర్థం చేసుకో. కాబట్టి ఈ స్థితిలో ఏవి కూడా జరగకుండా ఉండాలంటే నీలో ఏమి కనిపించాలి? యథార్థత కనిపించాలి. హల్లెలూయా. అందుకే 84వ కీర్తన 11వ వచనం చదువుతాం. లాస్ట్ మనం ముగించేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం నన్ను త్వరపెడుతుంది. సమయం అయిపోతుందని టైం చెప్తుంది నాకు. 84వ కీర్తన 11వ వచనం త్వరగా. 84:11 అమ్మా. నేను 13 చెప్పాను. అమ్మ అందరు తీసారా? 84వ కీర్తన 11 మొదటిసారి, 84వ కీర్తన 11 రెండోసారి, 84వ కీర్తన 11 మూడోసారి. అర్థమైందా? అర్థమైపోయిందా? ఎస్ చదవండి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే మేలు జరగలేదంటే అది నేను అన్నాను అనుకో, నా మీద ఉరుమురు చూస్తారు అలాగా అని కళ్ళు బిగబెట్టి పెద్ద పెద్ద కళ్ళు చేసుకొని నా వైపు చూస్తారు. నాకెందుకు ఆ బాధ? కాబట్టి బైబిల్ అంటుంది, ఏమంటుంది? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా దయచేసి బాగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకంటే ఎంత విలువైన మాటలు చెప్పినా సరే బైబిల్ ఏముందంటే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కెళ్ళిపోతాడట. ఎవరు? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే కడుపు నిండిపోయింది. ఏం కావాలి?
కడుపు నిండిపోయింది కాబట్టి ఇక తేనైనా అవసరం లేదు. కాబట్టి సమయం దాటిపోయింది. పరమగీతలు ఏంటి, ప్రసంగి ఏంటి, ఏ వాక్యాలని మీకు అవసరం లేదు. ఏంటి చెప్పండి ఏంటి సమయం. అందుకే ఎగదగా చూస్తున్నారు. నాకు తెలుసు మీ పలస, నాకు తెలుసు. బయట పాస్ గారికి అయితే తెలీదు. కాబట్టి అందుకే ఊక దంచుడు దంచినట్టు దంచేస్తుంటారు వాళ్ళు. అమ్మా, ఊకను దంచితే ఏమొస్తుంది? ధాన్యం దంచితే బియ్యం వస్తాయి. అర్థమైందా అంటారు. ఇప్పుడు ధాన్యం దంచితే బియ్యం వస్తాయి, ఊకను దంచితే ఏమొస్తుంది? శ్రమ తప్ప ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దాము. కాబట్టి ప్రియుడు ప్రియురాలు ఆకర్షించాలంటే, ప్రియురాలు ప్రియుని ఆకర్షించాలంటే వారిలో ఏం కనిపించాలి అంటే ఇది కాదు, అది ముందు, అది తర్వాత ఇందులోకి వద్దాం. వాళ్ళు చెప్పండి. ఏమండి, నాన్ ఏసీ ఎక్కిన తర్వాత అప్పుడు ఏసీ ఎక్కుదాం. ఒకేసారి ఏసీ ఎక్కిపోతే కొంచెం డబ్బులు కూడా ఖరీదు అవుతుంది కదా. చెప్పండి. అందం కనిపించాలి. అదే హల్లెలూయా. అలాగే చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోకండి. ఆ అందం దేవునికి అక్కర్లేదు, ఆ సొగసు దేవునికి అక్కర్లేదు. ఏమండి, ఆ యొక్క ఏమండి మెరుగులు దిద్దులు అవి దేవునికి అక్కర్లేదు. దేవునికి కావాల్సింది ఏంటి? అది. కాబట్టి ప్రభు నిన్ను అంగీకరించాలంటే, ప్రభు నిన్ను కోరుకోవాలంటే, ప్రభు నిన్ను ఆకర్షించాలంటే మొట్టమొదటి నీలో ఏముండాలి? అందరు చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎవరు చెప్పలేదు నాకు 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. నేను అందరినీ గమనిస్తున్నాను. అనుకుంటాను నేను. కాబట్టి అందరూ చెప్పాలా? ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా ఆకర్షించాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? పరిశుద్ధత. 2 వాక్యము. 3 ఈ 3 మనలో ఉంటే అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. ఆకర్షించి ఏం చేస్తాడంటే నిన్ను అందాలం ఎక్కిస్తాడు. ఏం చేస్తాడు? అందాలం ఎక్కిస్తాడు. కాబట్టి రాజైన అహష్వేరోషు ఏమండి ఎస్తేరును ఆకర్షించి ఎక్కడ కూర్చుని పెట్టాడు? చెప్పండి మీరు. ఎగురుతారు పైకి. అమ్మ, ఎక్కడ కూర్చుని పెట్టాడు? ఉండండి, మీరు చెప్పదు, ఉండండి సార్. చాలాసార్లు విన్నారు కదా వాక్యాలు. చెప్పండి. రాజైన అహష్వేరోషు ఎస్తేరును ఆకర్షించి ఎక్కడ కూర్చుని పెట్టాడు? అమ్మా, ఎక్కడ? చెప్పండి, గట్టి చెప్పండి. చెప్పింది ఏదో చలి జ్వరం వచ్చిన వాళ్ళు అన్నట్టు మాట్లాడతారంటే ఎక్కడమ్మా? సింహాసనం మీద తన పక్క ఏమండి సింహాసనం మీద తన పక్క కుర్చీ మీద ఏం చేశాడు? ఆమె రాణిగా కూర్చుని పెట్టి ఆమె కూడా పట్టాభిషేకాన్ని చేయించాడు. పట్టాభిషేకం ఎందుకు చేయించాడంటే ఆమె రాణిగా పట్టాభిషేకాన్ని ఆమెకి చేయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా యేసు ప్రభులు వారు నిన్ను ఆకర్షిస్తే నీకేం కావాలో అదే ప్రభు నీకు పంపిస్తాడు. నీకేం కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహించాలంటే, అది ఇవ్వాలంటే ముందు నువ్వు యేసయ్యకి ఎలా కనిపించాలి? నీ రోగము దేవుని దృష్టిలో నథింగ్ బట్ ఏం కాదు. అది నీ అప్పులు యేసు ఒకసారి అలా చూస్తే అవి లక్షలైన కోట్లైన ఎలా తులిపోతాయి. అవి దేవుడు ఎలా చూస్తే నీ అప్పులు అప్పులుగా ఉండవు, నీ సమస్యలు సమస్యలుగా ఉండవు, నీ రోగము రోగంగా ఉండదు, నీ పరిస్థితిగా ఉండదు, నీ పేదరికంగా ఉండదు. దేవుడు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే అవన్నీ కూడా పటాపంచులే పారిపోతాయి. అవి పారిపోవాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? ఆయన దృష్టిలో ఎలా కనిపించాలి? ఆయన చూసినప్పుడు ఎలా కనిపించాలి? ఆకర్షణగా కనిపించాలి. ఆకర్షణ కనిపించాలని నీలో ఏముండాలి? 1 పరిశుద్ధత, వాక్యం. 3 ఈ 3 మనలో ఉంటే అప్పుడు యేసే మనల్ని ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. ఆకర్షించి మనకి ఏమి కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి కృప ప్రభు ఇవ్వాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. ప్రతి వారు కళ్ళు మూసుకొని చెప్పబడిన ప్రతి మాట ఈరోజు ప్రభు దగ్గర అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రార్థన చేసే ముందు లేచి నిలబడదాం. లేచి నిలబడి ఇంతవరకు చెప్పిన ప్రతి మాట, ప్రభువా నన్ను నీవు ఆకర్షించాలి తండ్రి,
నేను నీకు ఆకర్షణగా కనిపించాలి తండ్రి. నేను నీకు ఆకర్షణగా ఉండాలంటే ఏమేమి నాలో ఉండాలో కొన్ని మాటల చేత నాతో మాట్లాడావు ప్రభువా. దయచేసి 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 ప్రభువా, నేను ఎలా ఆకర్షింపబడాలో, నేను ఎలా ఉండాలో అనే మాటలు నాతో చెప్పావు తండ్రి. నాలో పరిశుద్ధత ఉండాలి, నాలో వాక్యం ఉండాలి, నాలో యథార్థత ఉండాలి. ఈ విషయాలు నాలో దయచే ప్రభు అని ప్రతివారు చాలామంది మౌనంగా ఉన్నారు. మా దేవుడు అనుకుంటే నీ స్థితి దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా కాదు. నీ పేదరికాన్ని దేవుడు తొలగిస్తాడు, నీ కష్టాలు దేవుడు తొలగిస్తాడు, నీ వ్యాధిని దేవుడు తొలగిస్తాడు, నీ అప్పులు దేవుడు తొలగిస్తాడు. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, నీ విషయంలో ఏదైనా చేయడానికి సమర్థుడు. అయితే నీవు ముందు ఆయన దృష్టిలో ఆకర్షణగా కనిపించాలి. నీవు ఆయన దృష్టిలో ఆకర్షణగా కనిపించాలి. నీవు ఆకర్షణగా కనిపించాలంటే, నిన్ను చూసినప్పుడు ఇష్టపడాలంటే, నీవు ఆయన్ను ప్రేమించాలంటే, నీలో ఒకటి పరిశుద్ధత, రెండవది వాక్యము, మూడవది యథార్థత. ఈ మూడు నీలో ఉండాలి. ప్రభు అటువంటి స్థితి నాకు దయచే ప్రభు అని రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదామా? రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదామా? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం నీ హృదయాన్ని తాకితే, నిజంగా ఈ వాక్యం నీ మనస్సుకు తాకితే, నిజంగా ఈ వాక్యం నీతో మాట్లాడితే ఒక చిన్న ప్రార్థన చేస్తావా? స్త్రీలు కానీ పురుషులు కానీ నిజంగా ప్రభు నీతోనే మాట్లాడితే ఒక చిన్న ప్రార్థన చేస్తావా? గ్లోరీ 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 గ్లోరీ.